కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో వేసిన అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎన్టీయూసీ నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాభివృద్ధికి సహకరించి కార్యక్రమాలు చేసే విధంగా అయితే ఏమీ లేదు. మమ అనిపించే విధంగా ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించేస్తున్నాడు తప్ప మరి ఇక్కడ ఉదాహరణకి మరి లాంగ్ పెండింగ్ ఇవాళ దగ్గరగా 13 సంవత్సరాల పై చిలుకు ఇవాళ మాకు ఎలక్షన్ లేదు. ఎలక్షన్కి లేని కారణంగా ఈ స్పెషల్ ఆర్టిఫిషియల్ పాలనలో మరి అస్తవ్యస్తంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది. అందుచేత ఇది మారాలంటే కంపల్సరీగా మాకు ఈ రూరల్ మండలంలో అనుకున్నటువంటి ఏ అయితే విలీన గ్రామాలు ఉన్నాయో తక్షణం ఎలక్షన్ జరగాలి. మీరు ప్రభుత్వం వారు ఏ ఎలక్షన్ జరిపిస్తారా అన్నది కాదు. ఇది మీరు పంచాయతీ ఎలక్షన్ జరిపిస్తారా లేదా కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తారా మాకు తెలియదు, కానీ కంపల్సరీ అయితే మాత్రం ఎలక్షన్ జరగాలి. అంచేత ఆ విధంగా జరగకపోవడం వలన స్పెషల్ ఆఫీసర్ పాలనలో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్పిన కంప్లైంట్ 2019 నుండి 2024 వరకు మధ్యకాలంలో నాన్ లేఅవుట్లలో మీరు ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లేసులకి ఎన్ని లేఅవుట్లకి ఎన్నిటికి పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఎంత కట్టారు, మీరు డైరెక్ట్గా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని డైరెక్ట్గా సీనియర్ పేపర్స్లోకి వెళ్ళి ఎంతమంది దొంగలు బయటకు వస్తారో చూడండి. అందుచేత నా అభిప్రాయం ఏంటంటే కంపల్సరిగా దీన్ని అరికట్టే కార్యక్రమం దూరం నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మీ ద్వారాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈవేళ మా ఎమ్మెల్యే గారి దృష్టి నోటీసులో కూడా దీన్ని తీసుకెళ్తాను. ఇది మాది విధ్వంస పరిపాలన కాదు. అంచేత గత ప్రభుత్వానికి విధ్వంస పరిపాలన అని మేము అన్నాం. అంచేత కంపల్సరిగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజలు ఇక్కడ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి గవర్నమెంట్లో మరి అధిక భారం పడకూడదు ఫైనాన్షియల్గా. అందుకోసం అని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తక్షణం కలెక్టర్ గారు డిపో గారికి ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. మరి కలెక్టర్ గారిని మరి అవసరమైతే క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయమంటున్నాం. ఒకసారి మా గ్రామాన్ని కూడా కలెక్టర్ గారిని వచ్చి విజిట్ చేయమని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం.